ఏమేమి ఉన్నాయి అక్కడ? అమెరికన్ ఎంబసీ ఉంది, నీకు ఐఎస్బి ఉంది, ఐసిఐసిఐ హెడ్ క్వార్టర్ ఉంది, నీకు మైక్రోసాఫ్ట్ ఉంది. ఇన్ని రకాల సదుపాయాల భూమి 100-150 కోట్లకు పోయే భూమి అక్కడ కట్టడాలు వస్తే 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఎందుకు నీకు కడుపంట? ఇలా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కడితే 10 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. రేపు ఈ స్థలంలో గొప్ప గొప్ప పరిశ్రమలు వస్తే యువతరానికి 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి. అందుకు నీకు కడుపమంట. పోనీ ఆ 10,000 కోట్లు తీసుకొచ్చినాం, మేము గిరివి పెట్టి తీసుకొచ్చినాం. ఎవరికి ఇచ్చిన పైసలు? రేవంత్ రెడ్డి ఇంటికి పోయినా, నా ఇంటికి వచ్చినాయా? రైతు బంధు, రైతు రుణమాఫీ స్కీమ్ కొరకు ఆ 10,000 కోట్లు వాడినాం. ఇది కడుపమంట ఆయనకి. రైతులు బాగుపడద్దు, ఉద్యోగాలు రావద్దు ఈ రాష్ట్రంలో. కేటీఆర్, కిషన్ రెడ్డి, సంజయ్ ఒకటే, వేరు కాదు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ సర్కారు ఉంటే 10 ఏళ్ళలో వీళ్ళు ఎవరు కోటేసారు? బీఆర్ఎస్ వాళ్ళు అధ్యక్ష పదవికి ఓవర్కేసిండ్రు, పదవికి ఓవర్కోటేసిండ్రు, స్పీకర్ పదవికి ఓటేసింది ఎవరు? రైతు వ్యతిరేక చట్టాలు వస్తే ఓట్లేసింది మీరు కదా, సపోర్ట్ చేసింది మీరు కదా. మీరు లోపాయకర్ చీకటి సంసారంలో ఉండి కాంగ్రెస్ గురించి మాట్లాడతారు. ఇవాళ కిషన్ రెడ్డికి కానీ, బండి సంజయ్ కానీ, కేటీఆర్ కానీ కడుపుమంటంతా కాంగ్రెస్ ప్రజల మధ్యన ప్రజలతో మమేకమవుతా ఉంది. ఇలా రాహుల్ గాంధీ ఆలోచన 42% రిజర్వేషన్ ఇచ్చినాం, 56% బీసీలు రాష్ట్రం ఉందని చెప్పినాం. బీసీలంతా కాంగ్రెస్ తో పోతున్నారు కాబట్టి కడుపుమంట రగిలి ఈ హెచ్సి భూముల విషయాన్ని తెరమేకి తీసుకొచ్చిండ్రు. అది మరిపించడానికి. ఇలా ఎవరన్నీ అన్నా రాహుల్ గాంధీ యొక్క ఆలోచనని తూచా తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినాడు. అసెంబ్లీలో 42% బిల్లు తీసుకొచ్చినాము. బీసీలకు ఎంత గొప్ప వరం అది. 56% ఈ రాష్ట్రంలో ఉన్నారని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చినాము. ఈ దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని ఘనమైన కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ చేసింది. ఇది కడుపు మండి భూముల విషయం ఆడతాడు. లేని జినుకలు ఉన్నట్టుగా, లేని నెమళ్ళు వాళ్తున్నట్టుగా ఏ టెక్నాలజీ వాడుకొని విచ్చలవిడిగా దుష్ప్రచారం చేస్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారు విన్నవించిన, ఈ ఏ టెక్నాలజీ వాడి అబద్ధ ప్రచారాలు ఎవరు చేస్తే వాళ్ళు బొక్కలేయాల, అప్పుడు కానీ బుద్ధి రాదు. ఇలా కేటీ రామారావు లక్షల కోట్ల సంపద, ఈ దేశంలో అత్యంత ఎక్కువ దోపిడీ పాల్పడ్డ కుటుంబం కేసీఆర్ కుటుంబం. ఎలా వాళ్ళు కరప్షన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు, తెలంగాణ ప్రజలు ఇంకా మీరు అధికారులు ఉంటే ఈ రాష్ట్రం మొత్తం దోషిస్తారని భయంతోనే మిమ్మల్ని గద్దెదించారు. ఇక మరి సారు ఒక ముచ్చట ఏంటంటే, తెలంగాణ కోసము మా అయ్య సాగు నోట్లే తలకాయ పెట్టి కొట్లాడిండు. ఇక నేను కూడా గదే తరిగన మా అయ్య స్ఫూర్తితోటి ఇవాళ అసెంబ్లీ ముందర మీరు జ్యోతిబా పూలే విగ్రహం పెడతారా పెట్టారా కదా పోరాటం ఆపా అని ఇప్పుడు ఆమె కచ్చ కాలు దూగుతుంది సారు కవితమ్మ. మరి ఏం చెప్తావు ఆ తల్లికి? కవితమ్మకి తెలంగాణలో రోజులు అయిపోయినాయి. లిక్కర్ వ్యాపారం చేసుకున్న ఢిల్లీలోనే నిలబడాలి ఆమె. ఈడ ఆమె నూకలు చెల్లిపోయినాయి. ఆమె మాట అనేది లేదు. జ్యోతిబా పూల గురించి మీరు మాట్లాడతారా? ప్రజాభవన్ కట్టుకుంటే ప్రజాభవన్ పేరు మార్చింది ఎవరు? మేం కాదా? జ్యోతిబా పూలే పేరు పెట్టలేదా? నిన్న మేము పోయి స్థలం చూసినాం. అరే మీరు మాట్లాడేది ఏందండి? జ్యోతిబా పూలే యొక్క ఆలోచనని ఇలా 42% రిజర్వేషన్ ఇచ్చి తూచా చెప్పకుండా పాటిస్తుంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇలా మా ప్రభుత్వం రిజర్వేషన్ తీసుకొచ్చింది. జ్యోతిబాబులో కోరుకుంది ఏంది? పేద ప్రజలకి, ముఖ్యంగా వెనకబడే తరగతులకు న్యాయం చేయాలని. మీరు చేసినారా 10 ఏళ్ళు? ఏం చేసారు మీరు బీసీలకు 10 ఏళ్ళు? జ్యోతిబా పూలే యొక్క ఆలోచన మీరు ప్రవేశపెట్టినరా? ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? ప్రజలు తిరస్కరించిన తర్వాత మీకు మాటలు వస్తూ ఉన్నాయి. బీసీల గురించి మాట్లాడే హక్కు కవితమ్మకి ఎక్కడిది? కవితమ్మ కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ ఇప్పుడు బీసీల గురించి ఆలోచించారా? పులినోట తల ఎవరు చేసిన? పులినోట తల ఎవరు పెట్టిరు? ఉద్యమంలో ఎవరు చనిపోయారు? విద్యార్థులు చనిపోయారు. కేసీఆర్ కుటుంబంలో ఎవరైనా త్యాగం చేసినరా? హరీష్ రావుకి కిరోసిన్ పోసుకోవచ్చు కానీ అగ్గిపెట్టారు కదా ముట్టించుకోవడానికి. ఎంతమంది బలైనరు? ఎంతమంది బలైతే తెలంగాణ వచ్చింది? మీరు డ్రామాలు ఆడి, నాటకాలు ఆడి తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చి తెలంగాణ సంపదనంతా దోషించిన మీరు ఇయ్యాల ప్రజల గురించి, త్యాగాల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వలిచినట్టు అవుతాయి. ప్రజలు నవ్వుకుంటారు. కవితమ్మ కానీ, కేటీఆర్ కానీ మాట్లాడుకుంటే మంచిది. తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు. పార్లమెంట్ ఎన్నికలు 0 సీట్లు ఇచ్చారు. ఇంకా మీకు బుద్ధి రాకుంటే ఎట్లా? తెలంగాణ ప్రజలు మీరు ఏం మాట్లాడినా నమ్మరు. ఎందుకంటే మీరు తెలంగాణ ఆస్తుల్ని, తెలంగాణ సంపదని దోషించిన కుటుంబం కాబట్టి మీరు ఏం మాట్లాడినా తెలంగాణ ప్రజలు మేము ఇమిడించుకోరు. ఇప్పుడు ఈ సన్న బియ్యం పండుగ అని ఊరూరా మూత మోగిస్తుర్రు. ఇవాళ ఎమ్మెల్యేలు ఆఖరికి వస్తారు కల్లా మీరు పెద్ద మనుషులు, ముఖ్యమంత్రి రేవంత్ అయ్య కూడా పేదోళ్ళ ఇంట్లో చెయ్యి కాడికి బువ్వ తిన్నారు. ఇంట్లో
మా పాత్ర ఉంది, మా పాత్ర ఉన్నాక మా పెద్ద మనిషి పోటుపై ఎందుకు పెడతలేరు రేషన్ దుకాణం షాపులల్లా? అరే మమ్మల్ని మర్చిపోతుర్రు ఏంది? మా పాత్ర కూడా ఉందని బీజేపీలు సంకలు కొట్టుకుంటారు సార్. ఇప్పుడు జనాలకు ఎక్కడ అర్థమవుతుంది? అరే ఈ మోడీ ఇస్తుండా లేకపోతే రేవంత్ సార్ ఇస్తుండా, ఎవరు ఇస్తున్నారు ఏంది ఏం కథ అనేది నా సొంటలకి ఏమరక ఊర్లో పడిన జనాలకు జర్ర చెప్పాలి, తేడతెల్లం చేయాలి. ప్రజలకు తెలవాల్సింది, మనము కొన్ని వేల కోట్లు కేంద్రానికి ట్యాక్స్ కడితే, ఉదాహరణకి మనం 10 రూపాయలు ట్యాక్స్ కడితే 2 రూపాయలు మాత్రం వెనక్కిస్తున్నారు. అదే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి 10 రూపాయలు కడితే 12 రూపాయలు ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకి 10 రూపాయలు కడితే 8 రూపాయలు ఇస్తున్నారు. మనకు సౌత్ తెల్ల ప్రేమ కనబరుస్తున్న కేంద్రం మనం కట్టే ట్యాక్స్లు కూడా మనకి ఎనికి ఇవ్వట్లే. ఇవ్వకపోగా ఇలా బియ్యం గురించి మాట్లాడుతారు, సన్న బియ్యం మాదే అంటున్నారు. నేను బండి సంజయ్కి సవాల్ విసురుతున్నా, మేము తెలంగాణలో దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా నాణ్యమైన సన్న బియ్యాన్ని ప్రతి బీదవాడికి నెలకి 6 కిలోలు చూపడిస్తున్నాం. మీది స్కీమ్ అంటారు కదా, మీరు దేశవ్యాప్తంగా మీ ప్రభుత్వాలు చాలా రాష్ట్రాలు ఉన్నాయి, మరి అక్కడ ఎందుకు ఇస్తలేరు? సన్న బియ్యం అనేది ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పేటెంట్.